నేను చిలకప్రాయ అన్నని చూసినప్పటి నుండి ఒకే విధంగా ఉన్నాడు. అదే కొందరు తీర్మానం మల్లన్నకు సపోర్ట్గా మాట్లాడే వాళ్ళకి అతను ఎన్ని పార్టీలు మారారు, ఎందుకోసం మారారు, అంగీలాగు సిద్ధాంతం 7200 ఇలా చెప్పుకుంటూ పోతే థ్యాంక్ యూ చిందం బాలకృష్ణ. ఇది నువ్వు అడిగిన ప్రశ్న మల్లిగాన్ తోటి తిరిగే విధవలకు నిజంగా అర్థం కావాలి. వాడు 2015 నుండి 2025 వరకు ఎన్ని పార్టీలు మారిండు, ఎన్ని రకాల మాటలు మార్చిండు. చిలుక ప్రవీణ్ ఒకటే మాట మీద ఉన్నాడు, ఇప్పటి వరకు ఒకటే సిద్ధాంతం మీద ఉన్నాడు. నేను పని చేస్తే ప్రాంతం కోసం పనిచేస్తా లేదా జాతి కోసం, జాతి అంటే ఏంటిది, ఎస్సీ బీసీ ఎస్టీల ఐక్యత కోసం పనిచేస్తా, అంతేగాని ఇంకో దానికోసం అయితే పనిచేయను. కాబట్టి ఇక్కడ చిందం బాలకృష్ణ చెప్పింది ఏంటంటే, నన్ను ఎవరైతే చూస్తున్నారో 5 సంవత్సరాలుగా ఇంతవరకు నేను మారలేదు, ఇక ముందు కూడా నా స్టాండ్ మార్చను. ఇట్లా మల్లిగాని లాగా పూటకో పార్టీ, పూటకో మాట, పూటకో వాదం మార్చుకుంటా పోయే మనిషిని కాదు. జర చిందం బాలకృష్ణ నిజంగా మల్లిగాన్తో తిరిగేటోళ్లకు చెప్పుతోడు కొట్టినట్టు చేసినావు. నువ్వు నిజంగా మంచి మెసేజ్ పెట్టినావు, మంచి కామెంట్ పెట్టినావు.